దేవాత దేవునికి వందనాలు. పాస్టమ్మ గారికి, పాస్టర్ గారికి నా నిండైన వందనాలు. చేరి మీ అందరికీ నా నిండైన వందనాలు. నాకు మూడో మాట మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు దేవునికి మరొకసారి వందనాలు. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు చదివితే, ఇది ఒక బిడ్డ ఒక తల్లి బాధ్యత తీసుకొని చెప్తున్నాడు అన్నమాట. సరే, ఈరోజు శుభ శుక్రవారం అంటే గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారం అంటే ఏంటంటే దేవుడు మన కోసం మన యొక్క పాపాల నిమిత్తం సిలువలో రక్తం కార్చి మనకు ఒక సమస్త మానవాల కొరకు రక్షణ తెచ్చిన రోజు అనమాట. అందుకే ఈరోజు మనం శుభ శుక్రవారం అంటాం. కాబట్టి ఈరోజు ప్రపంచం యావత్తు ఒక శుభ శుక్రవారంగా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు అనమాట. మనం ఒక్కలమే కాదు, ప్రపంచం యావత్తు ఈరోజు ఒక శుభ శుక్రవారాన్ని గుర్తు చేసుకుంటున్నారు అనమాట. దేవుడు మన కోసం చేసిన త్యాగానికి మన రక్తం కార్చి సిలువలో మనల్ని కడిగినందుకు మనకి ఈరోజు రక్షణ దొరికింది. అంటే బాప్టిషన్ తీసుకున్న పాటు మన రక్షణ దొరకదు. ఆయన మంది విశ్వాసం ఉంచాలి, నమ్మకంగా జీవించాలన్నమాట. మన బ్రతుకు కాలం అంతా నమ్మకంగా జీవించాలి. ఎవరైనా తొందరపడి మాట్లాడినా అది కుదరదనమాట. ఏది మాట్లాడినా దేవుడి దగ్గర క్షమాపణ కోరుకోవాలి. అయితే ఈ యొక్క బిడ్డ ఏం చేస్తున్నాడు, యేసయ్య పరలోక రాజ్యంలో నుంచి మా భూలోకానికి వచ్చాడు. ఎందుకు? మన మన పాపాల కోసం, మనం చేసిన తప్పిదాల కోసం యేసయ్య మన కోసం వచ్చాడనమాట. తండ్రి చిత్ర ప్రకారం జరిగించాలని, తండ్రి కోరిక నెరవేర్చాలని ఆయన చెప్పిన మాట ప్రకారం భూలోకానికి వచ్చి ఒక తల్లి, మరియమ్మ తల్లి, ఏ పాపం ఎరుగని తల్లి, ఆ తల్లి కడుపులో అన్నమాట జీవిస్తారనమాట. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఆశ్చర్యపోతుంది. దూత వచ్చి చెప్పొద్దు అనమాట, నీకు ఒక సర్వోన్నత కుమారుని నీకు జన్మిస్తారంటే నాకు ఎట్లా జరుగుద్దమ్మా, నేను పురుషుని ఎరిగిన దాన్ని కదా అని అడుగుతుంది. అడిగినప్పుడు అది దేవుడు ఇచ్చిన ఇది కృప నీకు, కాబట్టి ఒక పురుషుడు జన్మిస్తాడు, ఆయన లోకరక్షకుడు అని చెప్పేసి వెళ్ళిపోద్ది. ఆ గడి నుండి ఈ మరియమ్మ తల్లి ఈయన్ని మోస్తూ ఉంటుంది అనమాట. కడుపులో మోస్తున్నప్పుడు పక్క వాళ్ళు వీళ్ళు గుసగుసలు అనమాట, ఈమెకి పెళ్లి కాలేదు కదా, బిడ్డ ఎట్లా పడతాడు, ఎట్లా వచ్చింది గర్భం అని ఏదేదో అనుకుంటా ఉంటారు. కానీ అన్ని అవమానాలు, బాధలు, ఆమె పడిన బాధ అంటే ఎవరన్నా మనకి బయట ఎవరన్నా పడి ఉంటే అది వాళ్ళకి తెలుస్తుంది అనమాట, అట్లాంటి బాధలు. కానీ ఆమె ఎన్నో నిందలు అన్ని భరాయించింది. ఎందుకు? ఆ కుమారుడు జన్మించితే ఈయన లోకరక్షణ చెప్పారు కదా, అందుకోసం ఆమె నోరు మెదపలేదు. అట్లే ఆ బిడ్డని ప్రసవించింది. ఆ బిడ్డ ఎదిగినాడు. 33 సంవత్సరాలు ఆ తల్లి దగ్గర జీవించాడు. ఆ తల్లి ఆ బిడ్డను అనుసరిస్తూ ఆ బిడ్డ దగ్గరే ఉందన్నమాట. అలా ఉన్నప్పుడు ఆ యేసయ్య ఎన్నో మంచి కార్యాలు చేస్తా ఉన్నాడు. చేస్తా ఉంటే ఆ యూదులు, సమరయులు అంతా ఓర్చలేక యేసయ్యకి సిలువ అప్పగించబడతాడనమాట. సిలువ అప్పగించబడినప్పుడు ఆయన ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా ఈ ఎండలు చూస్తే ఎట్లా మనకు పచ్చగా కనిపిస్తుంది. ఈ ఎండకు మనం నడవగలమా? చెప్పులు లేకుండా కొంచెం సేపు నడిచి నిన్న కాళ్ళు నొప్పి రాలేకపోయినాను. మరి ఆ యేసయ్య ఆ యొక్క ఎండకి, మంచి ఎండకి ఆ సిలువ వేయేటప్పుడు చెప్పులు లేవు, ఏమి లేవు. బిడ్డకి ఆ యొక్క సిలువకి అప్పగించినప్పుడు మొయ్యలేను మోస్తా ఉన్నాడు, భారం మోస్తా ఉన్నాడు. ఆ యొక్క సిలువ ఎంత భారమో అలా కూడా నోరు మెదపలేదనమాట, ఏమనలేదు. ఒకటో ఒకటో వాక్యంలో చెప్పినట్లుగా, తండ్రి వీరు ఏం చేస్తున్నారు ఎరుగును కనుక వీళ్ళని క్షమించమన్నారు. అలాగే రెండవ వాక్యంలో కూడా ఒక దొంగను క్షమించారనమాట. అట్లాగే మూడవదిగా ఒక తల్లిని రక్షించుకోవాలని ఆ యొక్క సిలువలో వేలాడుతున్నప్పుడు, ఆ యొక్క సిలువలో వేలాడుతూ కూడా కొద్దిసేపు ప్రాణం పోతుంది అన్నంగా వేయబడ్డప్పుడు 12 మంది శిష్యులు ఇంకా చాలా మంది వెంబడించారు. కానీ సిలువ వేసిన తర్వాత అక్కడ అందరూ వెళ్ళిపోయినారు అనమాట. భయపడి వెళ్ళిపోయారు, ఎవరు లేరు అక్కడ. కొంతమంది మాత్రమే ఉన్నారు సిలువ దగ్గర. అది ఎవరంటే యేసుప్రభు తల్లి మరియమ్మ, ఆమె సహోదరి, ఇంకా కొంతమంది ఉన్నారు. అక్కడ యోహాను గారు ఉన్నారు. చూశాడు, అంతా చూశాడు, ఎవరు లేరు, నన్ను నమ్ముకున్న వాళ్ళు ఎవరు లేరు, నా శిష్యులు ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయారు. ఒక యోహాను మాత్రమే ఉన్నారు. ఎందుకంటే ఆయన నమ్మకమైన శిష్యుడు అనమాట. ఆయన తన రొమ్మును ఆనుకున్న శిష్యుడు అనమాట. ఆయన యోహాను అంటే చాలా ఇష్టం యేసుప్రభుకి, అందుకని చూస్తా ఉన్నాడు. అప్పుడు అప్పుడు మరియమ్మని పిలిచాడు. యోహాను సాయి చూశాడు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన బాధ్యతను యోహానికి అప్పగించాడు. అప్పుడు యోహాను చూసి, అయ్యా, యోహాను పిలిచి ఇదిగో నీ తల్లి అని అప్పగించాడు. ఎందుకంటే తను కడుపున పడ్డప్పటి నుంచి ఎన్ని అవమానాలు, ఎన్ని బాధలు భరాయించింది కాబట్టి తల్లి, నేను చనిపోతే నా తల్లిని ఎవరు చూసుకుంటారు అనే ఒక ఇదితోటి, ఒక ప్రేమ అనమాట, ఒక బాధ్యత, ప్రేమ, తన కడుపును పుట్టాడు బంధాన్ని కూడా చూపిస్తున్నాడు అనమాట, బాంధవ్యాన్ని కూడా చూపిస్తున్నాడు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను చనిపోతే మరి ఏమకి వెనక కుమారులు ఉన్నారు, కుమార్తెను చూసుకుంటారులే అనుకోలేదు అనమాట. ఎందుకంటే నాకు జన్మనిచ్చిన తల్లి కాబట్టి నా తల్లికి నేను ఎలాగైనా సరే
యొక్క రుణం తీర్చుకోవాలి. నా తల్లి బాధ్యత, నేను వెళ్ళిపోయిన తర్వాత నా తల్లిని ఇట్లా వదిలిచ్చి వెళ్ళిపోకూడదు అని ఒక శిష్యుడికి అనమాట అప్పగించారు. యోహాను గారికి అప్పగిచ్చారు. యోహాను యోహాను గురించి ఇదే నీ తల్లి అన్నప్పుడు ఆయన ఎమ్మటే ఎందుకు నాకు ఇస్తున్నావు, నేను ఎందుకు చూడాలి అని అనలేదనమాట. తండ్రి మాటకి లోబడి అలాగే అని చెప్పి తన ఇంటి చేర్చుకున్నాను అనమాట. అలాగా తల్లి బాధ్యత యేసయ్య సిలువలో కళ్ళ నుంచి రక్తం కారుతున్నా సరే తల్లిని చూస్తా ఉన్నారు అనమాట. ఏమి కనిపించడానికి, అయ్యో నా తల్లి ఇట్లా నా గురించి కృంగిపోతా ఉంది, నా తల్లి ఏడుస్తా ఉంది, నా తల్లిని వదిలేయకూడదు, నా తల్లికి ఒక 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 వ్యక్తికి అప్పగిస్తే నా తల్లి బాధ్యతలన్నీ అతను చూసుకుంటాడని యోహాను గారికి అప్పగిచ్చేసి ఆయన ఉంటాడనమాట. అప్పుడు యోహాను కూడా పిలిచేసి అయ్యా ఇక మీ తల్లి ఈ రోజు నుంచి నీ ఇంట ఉండాలని చెప్పినప్పుడు ఆయన ఎమ్మటి అంగీకరించి తన ఇంటి చేర్చుకుంటాడనమాట. అలాగా ఈ రోజుల్లో ఎంతమంది ఒక తల్లిని గురించి బాధపడుతున్నారో నాకైతే తెలియదు, కానీ ఆ యొక్క యేసయ్య మాత్రం తన తల్లి గురించి ఎంతగానో బాధపడి ఆ తల్లిని ఒక బాధ్యతగా యోహాను గారికి అప్పగిస్తారు. ఈ రోజుల్లో తల్లిని చూడలేక, తల్లికి అన్నం పెట్టలేక అనాథాశ్రమం చేర్పిస్తున్నారు. ఒక ముసలామనైతే తీసుకొచ్చి రైల్వే స్టేషన్లో పెట్టి మన ఈ మధ్య జరిగింది. అమ్మ ఊరికి బాధం బట్టలన్నీ సర్దుకోమని చెప్పేసి తన కొడుకు ఆమె దగ్గర నగలు, సొమ్ము, డబ్బు మొత్తం రాయించేసుకున్నారు. ఇంక నా వదిలించుకోవాలి. ఇంకా భార్య పిల్లలు అందరూ కలుసుకొని ఆమె వద్దని తరిమేయమన్నారు అనమాట. ఆ తల్లి పాపం ఊరికి బాధ రమ్మని రైల్వే స్టేషన్ తీసుకొచ్చారంట. రైల్వే స్టేషన్ తీసుకొచ్చి కూర్చోబెట్టేసి అమ్మ నీకు ఇప్పుడు తీసుకొస్తాను, నేను తినడానికి తీసుకొస్తాను చెప్పేసి వెళ్ళిపోయినాడు కొడుకు. ఆ తల్లి ఇంకా తెస్తాడు కొడుకు తిందామని చూస్తా ఉంది. ఏడొస్తాడు వెళ్ళిపోయినాడు. ఇంకా రానిలే ఏమిలే. సాయంత్రం అయింది. ఆ తల్లి అక్కడే కూర్చొని కొడుకు కోసం ఎదురు చూస్తా ఉందనమాట. అప్పుడు వాళ్ళు వీళ్ళు ఏమ్మా ఉదయం నుంచి కూర్చున్నావు, ఎందుకు కూర్చున్నాము అంటే ఇట్లా అయ్యా నా కొడుకు ఊరికి బాధం తీసుకొచ్చాడు, కూర్చోబెట్టి వెళ్ళిపోయినాడు, మరి నాకు ఆకలిగా ఉంది, నా కొడుకు తెస్తాను ఎదురు చూస్తానని అయ్యా అన్నప్పుడు పక్కన వాళ్ళు చూసి పాపం అమ్మ ఇంకెక్కడ నీ కొడుకు వచ్చేది వెళ్ళిపోయి ఉంటాడు పో అని చెప్పని వాళ్ళు తీసుకొచ్చి ఆకలి తీర్చి ఆమెను తీసుకుపోయేసి ఒక వృద్ధాశ్రమంలో చేర్పిస్తారనమాట. ఇంకేం చేస్తుందో తల్లి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అడిగినప్పుడు ఇదంతా చెప్పొద్దు వాళ్ళకి. అప్పుడు చూసి వాళ్ళు ఇంకమ్మా రాడు నీ కొడుకు ఇక్కడే ఉండని చెప్పి అక్కడ చేర్చుకుంటారు. అలాగే ఈ రోజుల్లో కూడా వృద్ధాశ్రమం చేర్చబడలే, ఇళ్లలో కూడా ఎవరికి అన్నం పెట్టడం లేదు. ఒక తల్లే కాదు, తండ్రి కాదు, ఒక అత్త మామ కూడా కాదు, అందరినీ ఎవరు చూడడం ఈ రోజుల్లో. వాళ్ళు ఇచ్చే ఇల్లు చూస్తున్నారు, సొమ్ములు చూస్తున్నారు, వాళ్ళు ఇచ్చే డబ్బు చూస్తున్నారు, కానీ వాళ్ళు బాగురోగులు కానీ వాళ్ళ తిండి కానీ వాళ్ళ గుడ్డ కానీ ఏం చూడలే. బతకద్దలే ఎలాగలా, ఎవరేమనుకున్నా మాకు సంబంధం లేదులే, ఏమనుకుంటారులే అని అనుకుంటున్నారు. కానీ ఈ ముసలి వయసులో ఆమె ఏం తింటుంది, ఏం చేస్తుంది, ఎట్లా ఉంది అని ఒక్కరు కూడా పట్టించుకున్న నాదుడు లేరనమాట. కానీ అలా ఉండకూడదు. యేసయ్య మాకు చెప్తున్నాడు, వాక్యానుసారంగా చెప్తున్నాడు. తల్లిని తండ్రిని గౌరవించమన్నాడు, సన్మానించమన్నాడు. అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతులు అవుతావు చెప్పారు. అంటే దీర్ఘాయుష్మంతులు సన్మానించమంటే ఒక సేలవంతా కాదు, పూలవంతా కాదు, కానీ పట్టిన అన్నం పెట్టి ఒక గుడ్డ ఇచ్చేసి ఆమె సౌకర్యంగా ఒక రూములు పెట్టి ఆమె అంతకని ఏం కోరుకోదు అనమాట. ఆ బిడ్డల్లో చూసుకుంటా, ఆ మనవాళ్ళని చూసుకుంటా ఆమె జీవిస్తూ ఉంటుంది అనమాట. కానీ ఈ రోజుల్లో చూసుకునే వాళ్ళు కరువైపోయినారు. ఆ తల్లిదండ్రుల బాధలో దేవుడే చూస్తున్నాడు. కానీ దయచేసి చెప్తున్నాను, ఎవరైనా సరే నాకు ఈ మాట చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే నాకు ఈ తల్లికి బిడ్డకున్న సంబంధం, మన బిడ్డలు మనం చూడకపోతే మనం ఎంత వేదన చెందుతామో. మనం పెళ్ళైన కాడి నుంచి పిల్లకాయల కోసం ప్రయాసపడతాం. మనం తినకపోయినా వాళ్ళు మన కడుపు కట్టుకొని బిడ్డల కోసం పెడతాం. నేనైతే చెప్తున్నాను, నా భర్త కలిసి తాగిపోతాడు అయినా కానీ నేను నా బిడ్డల కోసం ఎన్నో అసలు నేను తినపని నా బిడ్డలు పెట్టుకొని తర్వాత మంచిగా తాగిన రోజులు కూడా చాలా ఉన్నాయి. నేను పడ్డ కష్టాలు చాలా ఉన్నాయి. కానీ బిడ్డల్ని అలా చూసుకున్న తర్వాత ఈ వయసులో నా బిడ్డలు కూడా నన్ను బాగానే చూసుకుంటున్నారు. కానీ ఏమో నేను చెప్పలేను కదా, ఇంతవరకేం బాగానే చూసుకుంటున్నారు. నా జీవితం ఇలా జరిగిపోయింది. కాబట్టి అందరికీ చెప్తాను, ముసలోళ్ళు ఇలా ఉన్నప్పుడు బాగా చూసుకోండి, వాళ్ళ దగ్గరికి తీసుకోండి, వాళ్ళ పిల్లలకి అన్నం పెట్టండి. అది మీ పుణ్యము, బిడ్డలకు పుణ్యము. కాబట్టి యేసయ్యలాగా ఆ తల్లి బాధ్యత ఎలాగో అప్పగించినారు యోహానికి, అట్లాగే మీరు కూడా ఆ తల్లిదండ్రులు అత్తలైనా మామలైనా సరే ప్రతి ఒక్కరిని ఆదరించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని ఇది అందరికీ ఒకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వాక్యాన్ని ఆచరించిన కాక